వాడు దుర్గా ప్రసాద్ గారు, ఇది పాండు గారు. లాస్ట్ ఇయర్ జెండా ఎగరేసినప్పుడు 2 మర్డర్లు జరిగినాయి. నేను ఈరోజు సిక్ లీవ్, నాకేం సంబంధం లేదు. జై హింద్. అన్నా, ఈ జెండా ఎగరేయడానికి ఆ పాండుగాడు కూడా వస్తున్నాడు. మనమైతే లైక్ చేయలే, దిగుండ్రి. ఇది మన ఏరియా, ఇక్కడ మనమే జెండా ఎగరేయాలని చెప్పు. ఈ సిటీ మొత్తానికి మనమే టైగర్, మనమే ఎగరేయాలని చెప్పు. జెండా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి ఉన్నదని చెప్పు. ఏంటి చెయ్యి ఉండదా? రా, నన్ను ఎగరేయ్. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. జరా బయటికి పోతావు. పిక్చర్లో ఎవడున్నాడు? ప్రభాకర్. ఎవడాడు? పాండు తమ్ముడు. నాగరాజు, జరా వాడిని యాద్ చేస్తావా? హాయ్ హాయ్ కిరణ్, ఏమిట్రా కరెక్ట్ గా ఎగ్జామ్ టైంకి వచ్చావు? అంత బాగా చదివావా? వాడికేంట్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ్ముడు. వాడు పాస్ కాకపోతే మనం పాస్ అవుతామా? పాస్ ఏంట్రా బాబాయ్ నీచంగా? ఫస్ట్ క్లాస్ లో పాస్ కాకపోతే అన్నయ్య మోహన్ చూడలేను. నువ్వెలా చదివావు? ఇలా చదివాను రా. ఇది గోల్డెన్ గైడ్, దీనికి 30 వేసుకో. ఇది గిరిజా గైడ్, దీనికి 30. ఈ 2 పెట్టి కాపీ కొట్టేస్తాను. 30 + 30 60. ఫస్ట్ క్లాస్. హాయ్ బాబా, ఏంటి హాఫ్ ఇయర్లీ పరీక్ష కూడా తగరిపేస్తున్నావు? అట్లనే ఏం చేసుకుంటావు? కాబోయే మూడికి కట్నంగా ఇస్తుందేమరా? మనం నీలవలే. అమ్మనీయ బెల్గొట్టారా? పోదాం. నువ్వు పదరా, నేను దమ్ కొట్టొస్తాను. సిగరెట్ కాలుస్తున్నాడే వాడే. दुर्गा प्रसाद, 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 दुर्गा प्रसाद। वो होती कौन है जैश गुरुओं से कुछ पूछने वाली? उसे मैंने जीता है और उसे मेरा आदेश मानते हुए అన్నా, దినా మొత్తం ఈ కేసెట్ చూస్తున్నావు, బోర్లే? లే, మనమైతే గా దుర్యోధనుడు ఉన్నాడే, వాడిని మంచిగా లైక్ చేసినాం. దిల్లున్నాడు భయ్, సేమ్ మన క్యారెక్టర్. నమస్తే లాయర్మా. द्रौपदी को दांव पर लगाने से पहले उस समय आप सब लोगों ने युधिष्ठिर से क्यों नहीं कहा कि द्रौपदी इस राजघराने की लाज है और वो भरत वंश की लाज को दांव पर न लगाए?
ఎవడు రాసిండు దీన్ని? వేదవ్యాసుడు. మనోడేనా? నార్త్ ఇండియన్. ఎవడైతేనేం మనం సౌత్ ఇండియన్, వాడు నార్త్ ఇండియన్. ఇండియానే కదా. మనమైతే లైక్ చేసినాం ఈ స్టోరీ. ఏం మన క్యారెక్టర్. కోటిగాడిని అరెస్ట్ చేశారు. అన్నా కోటిగాడిని అరెస్ట్ చేసిండ్రంట. ఆడు మర్డర్ చేస్తున్నప్పుడు పిక్చర్ లో ఎవడున్నాడంట? భారతి అని కాలేజీ లెక్చరర్ చూసిందట. ఆడది సాక్ష్యం చెప్పనికి దానికి ధైర్యం యాడికెళ్ళి వస్తుందంట. గమ్మున పిక్చర్ చూడండి. और उस 5 पतियों वाली को बालों से पकड़कर అవును, గా పోరి సాక్ష్యం చెప్తుందంటవా? అమ్మా భారతి, రౌడీల గొడవ మనకెందుకంటే వినకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అదేమిటి మాధవరావు గారు అలా మాట్లాడతారు? మీరు కోర్టు గుమ్మస్తాయి ఉండి అలా మాట్లాడడం ధర్మంగా లేదు. ధర్మం కోసం పోయే ధర్మరాజు అడవుల పాలయ్యాడు. 13 ఏళ్లు నానా కష్టాలు పడ్డాడు బాబు. అధర్మం గెలిచింది 13 ఏళ్లే. ధర్మం బతుకుతోంది 13,000 సంవత్సరాలుగా. అది మర్చిపోకండి. మరీ భయపడకండి. వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి ప్రొటెక్షన్తో తీసుకెళ్లేదు. ఈ కేసు పూర్తయ్యేదాకా మీ అమ్మాయికి ప్రొటెక్షన్ నేనిస్తాను. నిజం చెప్పే మనుషులకు పోలీసు కాపలా పెట్టుకోవడం మన దేశ దౌర్భాగ్యం మాధవరావు గారు. అయినా నిజం బతికితేనే దేశం బతుకుతుంది. ధైర్యంగా మీ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి. వస్తానండి. అక్క, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు. నేను ఇప్పుడే దుర్గాప్రసాద్ గారితో మాట్లాడొచ్చాను. మీ అక్కని తెలియక చంపిపోయాం, ఇక నుంచి మీ అక్కకేం భయం లేదు, నేను కోర్టులో సాక్ష్యం చెప్పొద్దన్నారు. నువ్వు లక్షణంగా చదువుకోక రౌడీ గుంపులతో నీకెందుకురా వెధవా? అమ్మా భారతి, నా మాట విని నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకో. నేను సాక్ష్యం చెప్తాను నాన్న. हमसे खिलवाड़ करती है. ఏ జరుగుబే. ఆ టీవీ కట్టే బే. అదేమన్నా ఈ స్టోరీ లైక్ చేసాను చెప్పినావు కదన్నా. అవు, కానీ ఈ సీన్ ఏం మంచిగా లేదురా. గా దుర్యోధనుడు గట్ల పిచ్చోన్ లెక్క నీళ్ళలో పడతాడు. ఇది రియల్ భారతంలో ఉండదు బై. అవునన్నా, తెలుగులో 3 రాశారు ఈ భారతాన్ని. నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ అని. వీళ్ళల్లో ఎవడో ఒకడు మార్చింటాడు. ఏ ఊర్లో ఉంటారు? ఫోన్లో దొరుకుతారు చూడు. వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారన్నా. బతికిపోయినరు. నమస్కారం అండి. నమస్కారం లాయరమ్మారా. కోటిగాడికి బెయిల్ ఇచ్చినరా? ఇవ్వలేదు. ఇవ్వలేదా? సాక్షిని చంపడానికి ప్రయత్నించారని నరసింహల్ని, రాముల్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్టా? ఏ టౌన్ ఎస్ఐ గాడికి అంత ధైర్యం వచ్చింది? ఎస్ఐ కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీ అరెస్ట్ చేయించాడు. పిపి బెనర్జీ గాడా? వాడికి షాదీ అయిందా? లేదు. ఏ ఏరియాలో ఉంటాడు?